కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ వైబ్రెంట్ విజయ గారు. నమస్తే విజయ గారు. హాయ్ ప్రియాంక. విజయ గారు, ఏంజల్ నెంబర్స్ అని వింటూ ఉంటాం కదా, సో ఈ ఏంజల్ నెంబర్స్ లో చాలా బాగా వర్క్ అవుతుంది అన్న ఒక ఏంజల్ నెంబర్ ఏదన్నా ఉందా? అసలు ఈ ఏంజల్ నెంబర్స్ అని ఎందుకు అంటారు అనేది ఫస్ట్ మాకు చెప్పండి. దానివల్ల అవుతుందా లేదా మేము డిసైడ్ చేసుకుంటాం, అది ఫాలో చేయాలా లేదా అనేది మేము డిసైడ్ అవుతాం కదండి. ఎగ్జాక్ట్లీ చెప్పండి ప్రియాంక. ఏంజల్ నంబర్స్ అంటే దేవదూతల గురించి మనం మాట్లాడుతున్నాము. దేవదూతలు మనకు సంకేతం ఇవ్వడానికి ఈ ఏంజల్ నంబర్స్ అనే దాని మీద మనము శ్రద్ధ పెట్టాలి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏం చెప్తారంటే ఫోకస్ మీరు ఎక్కడ పెడుతున్నారో అవి అవుతాయి. సో ఫోకస్ ఎక్కడ పెడుతున్నాము అన్నప్పుడు ఇలాంటి నంబర్స్ తో గేమ్ ఆడడం. అంటే లైఫ్ ఇస్ ఎ గేమ్. లైఫ్ ఈజ్ అబౌట్ ఫన్, జాయ్, హ్యాపీనెస్. ఈ ఫన్, జాయ్, హ్యాపీనెస్ కి మనం ఏంజల్ తో పాటు హ్యాపీనెస్ ని తోడుగా తీసుకెళ్తున్నాము. అంటే మనతో పాటు ఏంజల్స్ ఉన్నారు అనే దానికి ఈ సంకేతం అనమాట ఏంజల్ నంబర్స్. ఏంజల్ నంబర్స్ కానీ ఫెదర్స్ కానీ ఇవన్నీ ఒక రకంగా ఒక సంకేతం ఇస్తుంది. ఫెదర్స్ ఆల్సో హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ రిఫ్లెక్షన్. సో ఈ ఏంజల్ నంబర్స్ లో మనకు ఈజీగా అనిపించేది అంటే ట్రిపుల్ వన్. ఓకే, 111. ఓకే, 111. whenever you see 111 అంటే మనలో ఎన్నో థాట్స్ ఉంటాయి. ఏదో నడుస్తూ ఉంటుంది కదా, ఈ రోజు ఇది అవుతుందా, ఈ రోజు అది చేయొచ్చా, ఇది చేయొచ్చా, లేకపోతే ఫియర్ గా ఉంటాము. కానీ 111 చూడగానే ఒక్కసారి మీ థాట్ ని మీకేం కావాలో దాని గురించి ఆలోచించండి. ఓకే, అంత పవర్ఫుల్ అన్నమాట. అంటే మీ థాట్ మేనిఫెస్ట్ అయ్యే టైమ్ 111. సో ఈ యూజువల్లీ 11 టైం వచ్చినప్పుడు, నైట్ అయినా మార్నింగ్ అయినా 11 వచ్చినప్పుడు యూజువల్ గా మనము అది మేనిఫెస్టేషన్ టైం కింద మనం ఉపయోగించవచ్చు. అంటే మీకు ఏమన్నా అనిపించింది ఇది నాకు ఈ అమౌంట్ కావాలి అనుకున్నప్పుడు ఈ 11 టైంలో మీరు దాన్ని ఒక్కసారి థాట్ లోకి తీసుకురండి. ఓకే, ఏదైతే మనకి చాలా రోజుల నుంచి కోరిక ఉంటుంది, అది డెఫినెట్ గా అవ్వాలి అన్న తపన ఉంటుంది కదా, అలాంటప్పుడు అది తీసుకొని వచ్చి ఎప్పుడైతే మనం 11 చూసినా, లేకపోతే 111 నెంబర్ కార్ లేదో మనకి ఈ వన్స్ లో అయితే కనిపించినప్పుడు మనం చెప్పుకోవాలి అని అంటారు, మేనిఫెస్ట్ చేయాలి. అంటే ఫీలింగ్స్ రావాలి, ఫీలింగ్స్ తో మనం చెప్పుకోవాలి. ఆ ఇంటెన్షన్ ని మనం ఫీల్ అవుతూ ఆ 11 టైంలో రాయగలిగితే రాసేయడము, అది కాదు అవ్వదు అంటే యూ కెన్ జస్ట్ విజువలైజ్. డబ్బులు కావాలి అని చెప్పి జస్ట్ విజువలైజ్. ఆ థాట్స్ లో ఆ థాట్స్ అంత పవర్ ఉంది 11 కి. ఇది ట్రై చేసేసి ఎక్స్పెరిమెంట్ చేసేసి అంతా అయిపోయింది. అంటే ఇట్ ఈస్ ఆల్ ప్రూవెన్ టెక్నిక్. కాబట్టి 11 కి మీరు ఆ టైంలో ఇన్ కేస్ ఇఫ్ అట్ ఆల్ యూఆర్ లిస్నింగ్ దిస్ వీడియో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ డోంట్ వేస్ట్ దట్ 11. మీకు ఒక అమూల్యమైన టైంని ఇచ్చారు దేవుడు, 11 అనే టైంని. దాన్ని మీరు 11ని యూజ్ చేసుకుంటూ 11 in the morning you write your thoughts, otherwise in the night 11 you write your thoughts and that is going to manifest. ఎప్పుడైనా మనము రాయడంలో చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. అంటే ఏది ఇప్పుడు ఐఎమ్ టెల్లింగ్ దట్ ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ మై స్టోరీ. అంటే నేనే నా కథను రాసుకుంటున్నాను. రియాలిటీ ఇప్పుడు నేను నా జీవితంలో జరిగేది నేను క్రియేట్ చేసింది. కాబట్టి ఇప్పుడు నాకు ఇందులో ఇలా ఉన్నాయి, సక్సెస్ ఉంది, కెరియర్ ఉంది, రిలేషన్షిప్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, ఆస్పెక్ట్స్ ఉన్నాయి, హెల్త్ ఉంది, ఇవన్నీ 6 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ తీసుకుంటే నాకు ఇందులో నచ్చనివి ఏమన్నా ఉంటే, అంటే నాకు ఇది వద్దు అన్న క్లారిటీ వచ్చినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇస్ రైటింగ్ మై న్యూ స్టోరీ. నేను నా కథను నేనే రాసుకుంటాను. నాకు హెల్త్ పరంగా నాకు ఇవి అన్నీ టిక్ కొట్టేశాను. అయితే నాకు ఇంకా ఐ హ్యావ్ టు రెడ్యూస్ సమ్ వెయిట్ అనుకోండి, దాన్ని నేను మేనిఫెస్ట్ చేయడానికి ఏం కావాలి అనేది రాయాలి. సో దట్ ఈస్ ద వే యూ స్టార్ట్ రైటింగ్ యువర్ స్టోరీ. ఈ 11 టైంలో కూడా ఈ స్టోరీని మనము స్టార్ట్ చేసామనుకోండి, మనకి ఏం కావాలి అనే దాని మీద మీరు శ్రద్ధ పెడితే ఇది మేనిఫెస్ట్ అవ్వడం ఈజీ. అంటే ఇట్స్ గోయింగ్ నాట్ టేక్ సో మచ్ టైం, ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్లో అనే దాన్ని ఫాస్ట్ చేయడానికి ఈ 11 అనే టైంని మనం వాడతాం. సో ప్రియాంక చెప్పినట్లు 11 అనే టైం చాలా అమూల్యమైన టైం అంటున్నాను. కాబట్టి ఈ వీడియోని చూసినట్టయితే ఈసారి నుంచి మీరు ఈ 11ని యూజ్ చేయండి. మీరు ఖచ్చితంగా కామెంట్లో పెడతారు ఇది పని చేస్తుంది అని. అంత గట్టిగా నమ్ముతున్నాను. అండ్ దిస్ ఇస్
absolutely the secret of how you can manifest. ఓకే, రైట్. And now Priyanka is also very powerful for your money manifestation. అంటే డబ్బుల గురించి ఎవరైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి చాలా పవర్ఫుల్. ఎగ్జాక్ట్లీ. సో మనీ ఎనర్జీని మనం అట్రాక్ట్ చేయడానికి, మనీ ఎనర్జీ కాబట్టి మనీ ఎనర్జీని త్వరగా అట్రాక్ట్ చేయడానికి ఈ 1111 అనే థాట్స్ని మనం 1111లో ఈ థాట్స్ని మనీ ఇంత కావాలి అనుకున్నప్పుడు షార్ట్గా మీరు ఈ 1111 టెక్నిక్ని యూస్ చేయండి. మీరే రాస్తారు మేడం మనీ మేనిఫెస్ట్ అయ్యింది ఈ 1111 టెక్నిక్ యూస్ చేయడం వల్ల అనేసి. అంత పవర్ఫుల్ ఈ 1111కి. వావ్, నైస్ కదా. అసలు అందరం కూడా హెల్త్ గురించి మెయిన్గా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. హెల్త్ బాగుంటేనే అన్నీ బాగుంటాయి కాబట్టి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అన్నీ బాగున్నా కానీ డబ్బులు అనేది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. కాబట్టి ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా ఈ ఏంజల్ నెంబర్ టైం మేడం చెప్పినట్టుగా 1111 అన్న నెంబర్ని యూటిలైజ్ చేసుకొని అస్సలు వదలకండి. ఈ వీడియో చూసినట్టయితే డెఫినెట్గా ట్రై చేయండి. మీ మనీ బ్లాకేజెస్ అన్నీ పోవాలని అనుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్ విజయ. ప్రియాంక, థ్యాంక్ యూ.